హరే కృష్ణ అండి. భగవద్గీతను తెలుసుకోవటం అవసరమా? అంటే భగవద్గీతను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఒక వస్తువును సక్రమంగా ఎలా యూజ్ చేయాలి అనేది దాని యొక్క మాన్యువల్ని చూస్తేనే కదండి ఆ వస్తువును పర్ఫెక్ట్గా యూజ్ చేయగలుగుతాము. ఒకవేళ మాన్యువల్ని చూడకుండా మనం మన ఇష్టం వచ్చినట్లు యూజ్ చేస్తే ఆ వస్తువు పాడైపోతుంది కదా. ఇదే ఉదాహరణ మన జీవితాన్ని కూడా అనుకరించుకోవచ్చండి. ఎలా అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన సాక్షాత్ భగవంతుడే మన జీవితాన్ని ధర్మబద్ధంగా ఎలా గడపాలో భగవద్గీతను ఒక మాన్యువల్ రూపంలో మనకు అందించారు. మన జీవితాన్ని పునరుద్ధరించే ఉత్కృష్టమైన పవిత్రమైన భగవద్గీతను వదిలేసి మనం భౌతికంగా ఎవరినెవరినో ఆశ్రయిస్తున్నాము మరియు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నాము. కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము చిన్నపిల్లలమే కదా అని. మరికొంతమంది మేము యూత్ కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని. ఇంకొంతమంది మేము చాలా బిజీగా ఉన్నాము, మాకు టైం లేదు, ముసలివాళ్ళం అయినప్పుడు చదువుకోవచ్చులే అని. కానీ నేను చెప్పేది ఏమిటంటే చిన్నపిల్లలైనా యూత్ అయినా ముసలివాళ్ళైనా ఏజ్తో నిమిత్తం లేకుండా అందరూ చదవవలసిన శాస్త్రాలు భాగవతం, భగవద్గీత. నన్ను అడిగితే చిన్న వయసు నుంచే చదవడం ప్రారంభించాలి. రోజు మన దైనందిన కార్యాలను ఎలా నిర్వర్తిస్తామో అలానే మనం మన శాస్త్రాలను చదవాలండి. ముసలివాళ్ళం అయిపోతే కనీసం మన పనులు మనం చేసుకోలేము. కాళ్ళు చేతులు కళ్ళు సహకరిస్తాయా మీరే చెప్పండి. మన శాస్త్రాలు ఉన్నదే మనం వాటిని చదివి ధర్మబద్ధంగా మన లైఫ్ను లీడ్ చేయడానికి. సర్వే జన సుఖినో భవంతు. మీరు నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ.